హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత మురళి బ్లాగ్స్. ఈరోజు నేను డిన్నర్కి ముల్లంగి చట్నీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, చింతపండు పులుసు, తెల్లగడ్డ రెబ్బలు 4, శనక్కాయలు, ఏంచిన శనక్కాయలు పెట్టుకోండి. ముందు ఈ ముల్లంగిని రౌండ్ కట్ చేసుకుని నూనెలో బాగా మగ్గించుకొని తర్వాత ఆరిన తర్వాత చల్లారాక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనము మిక్సీలో వేసుకుంటాం. దాంతోపాటు ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, శనక్కాయలు, చింతపండు నీళ్ళు తగినంత, పులుపు తగినంత వేసుకోండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. అంతేనండి, మిక్స్ చేసుకోవాలి. ఇంకా వేసుకుందాం, ఎలా వస్తుంది చూద్దాము. ఇంకా మెదగాలి, బాగా మెత్తగా మెదిగించుకోండి. మెత్తగా మెదిగించుకోండి. అట్లాగే వాటర్ పోయక్కర్లేదు, నిదానంగా మెదిగించుకోండి. వాటర్ పోస్తే టేస్ట్ పోతుంది. ఒక నిమిషం ఉండండి. కలుపుకుందాం ఒకసారి. ఇంకా 1 minute అయిపోతుంది, మిక్సీలో గ్రైండ్ అయిపోతుంది. బటన్ రివర్స్. ఎప్పుడు మీరు ఇట్లాంటి చట్నీ చేసుకున్నప్పుడు అట్లా ఆపోజిట్ గాను ముందుకు బటన్ తిప్పుకుంటూ ఉండండి, తొందరగా మెదిగిపోతుంది. చూద్దామా ఎలా వచ్చిందో చట్నీ. బౌల్లో వేసుకుందాము. బాగా వచ్చింది అన్నంలోకి, గుమగుమ వాసన ఆడిపోతుంది ముల్లంగి చట్నీ. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు ముల్లంగి చట్నీ 1 minute. నేను మీకు అన్ని ఈజీగా చేసుకునే చెప్పిస్తున్నాను. డిన్నర్కి కానీ ఇది చపాతీకి, దోశకి అన్నిటికీ పనికొస్తుంది. చూసారు కదా. గార్నిష్ కంటే ఏం ఉండదు దీనికి. ముల్లంగి పచ్చడి రెడీ. Thank you for watching my video. Please subscribe, like, share.